హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ sudhakarvemagiri. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే లింకర్స్. అసలు లింకర్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, ఎటువంటి టైంలో లింకర్స్ మనం యూజ్ చేస్తాం అనే దానికోసం మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరి ముఖ్యంగా లింకర్స్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దయచేసి వీడియో చివరి వరకు వినండి. విన్న తర్వాత మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, రైట్. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ ఆన్ లింకర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ మేక్స్ ద రైటర్ యూజ్ ద లింకర్ ఆన్ ద వోల్. సో ఆన్ ద వోల్ అనే దాన్ని ఎందుకు రైటర్ యూజ్ చేశాడు ఇన్ ద అబౌవ్ పారాగ్రాఫ్. ఓకేనా, సో పైన ఇచ్చిన పారాగ్రాఫ్లో ఆన్ ద అబౌవ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేయడం జరిగింది అనేది మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. సో పారాగ్రాఫ్ ఇది. మరి యాక్చువల్ పారాగ్రాఫ్ చూస్తే మనకి ఈ విధంగా ఉంది. ఆన్ ద వోల్, ఓకే, ఆన్ ద వోల్ the small society of Rameshwaram was a very rigid in terms of the segregation of different social groups. However, my science teacher Shivasubramanya Iyer, though an orthodox Brahmin with a very conservative wife, was something of a rebel. He did his best to break social barriers so that people from varying backgrounds could mingle easily. So, మరి ఇక్కడ ఈ అండర్లైన్ వర్డ్స్ నోటీస్ చేయమంటారు. నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్, ద phrases in the above paragraph. They are called linkers or discourse markers. So just observe on the whole, though, however, వీటిని మనం లింకర్స్ అంటాం. ఎందుకు అంటే noticing and understanding discourse markers help learners to understand the logical structure of what they read and listen to, the order of events and the attitude of the speaker or writer, what they refer to. ఓకే, అంటే స్పీకర్ యాటిట్యూడ్ కానీ లేదా లాజికల్ స్ట్రక్చర్ కోసం కానీ లింకర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ మనం వి స్టార్ట్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ ఆన్ ద వోల్ ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు, ఆన్ ద వోల్ అనేది, ఇక్కడ హవెవర్ అనేది ఎందుకు యూజ్ చేశారు, ఇక్కడ దో అనేది ఎందుకు యూజ్ చేశారు అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం ఫస్ట్ దాంట్లో ఆన్ ద వోల్ ఎందుకు యూజ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. సో వాట్ మేక్స్ ద రైటర్ యూజ్ ద లింకర్ ఆన్ ద వోల్ ఇన్ ద అబౌవ్ పారాగ్రాఫ్? గివ్ రీజన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద రైటర్ యూజ్డ్ ద లింకర్ ఆన్ ద వోల్ ఇన్ ఆర్డర్ టు సమరైజ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్. అంటే ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అంతా సమరైజ్ చేస్తూ మొత్తం కలిపి చెబుతూ అప్పుడు ఆన్ ద వోల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ద రైటర్ యూజ్ ద లింకర్ ఆన్ ద వోల్ ఇన్ ఆర్డర్ టు సమరైజ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్. When Kalam was separated from his close friend and ordered to sit in the last row by the new teacher, Lakshmana Sastri, the priest of the temple, told the teacher that they should not spread the poison of social inequality and religious intolerance in the minds of innocent children. He bluntly asked the teacher to either apologize or quit the school and the island. అంటే ఆన్ ద వోల్ ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఆన్ ద వోల్ అంటే ఇది మొత్తం మీదుగా అని చెప్పడం. ఓకే, ఇక్కడ ఆన్ ద వోల్ అనేది ఒక లింకర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. వాట్ పర్పస్ డస్ ద లింకర్ హవెవర్ సర్వ్ ఇన్ ద పారాగ్రాఫ్? ఇక్కడ హవెవర్ అనేదాన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇండికేటింగ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకే, ఒకటి జరిగింది, ఒక యాక్షన్ జరిగింది, దాని కాన్సిక్వెన్స్, దాని రిజల్ట్ ఏంటి అని చెప్పడానికి మనం హవెవర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ద సైన్స్ టీచర్ వాజ్ ఏ బ్రాడ్ మైండెడ్ బ్రాహ్మిన్ while his wife was conventional and adamant of the belief. However, అంటే ఇతను బ్రాడ్ మైండెడ్ బ్రాహ్మిన్ అయినా వాళ్ళ వైఫ్ కన్వెన్షనల్ అడమెంట్ ఆఫ్ ద బిలీఫ్స్ ని నమ్మే ఒక లేడీ అయినా కానీ however, so my science teacher Shivasubramaniam Iyer invited me to however and indicate result of an action. Okay, next, what does the writer emphasize by using the linker though? మరి ఇక్కడ దో అనేది ఎందుకు యూజ్ చేశాడు అంటే the linker though indicates the contrast signal of
టూ డైవర్సిఫైడ్ థాట్స్ అంటే టూ డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి, రెండని కలిపి చెప్పడం. In this context, Sivasubramanian Iyer did his best to break all the social inequalities, and his wife was conservative and orthodox. The linker, though, was used to indicate the inheritance of family culture in the Iyer on par with his ideas of breaking social barriers in spite of different backgrounds. అంటే ఇద్దరు కూడా టూ డైవర్సిఫైడ్ థాట్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి, అయినా కానీ అయినా కానీ. ఓకే, రైట్. సో నౌ వై డిడ్ ద రైటర్ యూజ్ ద లింకర్స్? అసలు లింకర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ద రైటర్ యూజ్ ద లింకర్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద యూనిటీ ఇన్ ద టెక్స్ట్. అదండి మెయిన్ ఇంపార్టెంట్, యూనిటీ. టు బ్రింగ్ ద యూనిటీ, అన్ని కలిసి ఉండడం, ఒక సెంటెన్స్ ఒక క్రమ పద్ధతిలో పేర్చడం, ముందు సెంటెన్స్ కి సెకండ్ సెంటెన్స్ కలుపుతూ ఒక చక్కని ఒక అర్థవంతమైన ఒక సెంటెన్స్ తయారు చేయడానికి ఈ యొక్క లింకర్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. The linkers help to keep the ideas together, synchronize them, and assiduously arrange them to make the text effective. They are the pivotal words to maintain the logical structure and sequence of the passage. మరి ఇవి ఈ లింకర్స్ అనేవి చాలా అతి ముఖ్యమైన పదాలు అనమాట. ఒక సెంటెన్స్ ని కరెక్ట్గా ఫ్రేమ్ చేయడం కానీ, ఒక ప్యాసేజ్ ని ఫ్రేమ్ చేయడం కానీ, లేకపోతే ఒక ప్యాసేజ్ ఒక అర్థవంతమైన ప్యాసేజ్ గా తీర్చిదిద్దడానికి ఈ లింకర్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇక్కడ మనకి కొన్ని లింకర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు, అవేంటి చూద్దాం. ఒక దీని యూజెస్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఆ లింకర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్లీ, ఈక్వల్లీ, బిసైడ్స్, లేటర్, ఆన్ ద అదర్ హ్యాండ్, టు సమ్ అప్, ఆన్ ద కాంట్రరీ, ఫర్దర్మోర్, యాజ్ ఎ రిజల్ట్, yet, thirdly, thus, still, suddenly, in the same way, nevertheless, therefore, at the same time, hence, all the same, subsequently, so, likewise, secondly, meanwhile, moreover, similarly, consequently, however. Okay, ఇవి కొన్ని లింకర్స్, ఇంకా చాలా ఉన్నాయి, బట్ అందులో కొన్ని మనం తీసుకున్నాం. మరి ఎప్పుడు ఎలాంటి లింకర్స్ వాడాలి, ఎటువంటి ఫంక్షన్లో, ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఈ లింకర్స్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఖచ్చితంగా మనకు రావాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, లేదా మీరు మంచి పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నారా, లేదా ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నారా, అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది మనకు తెలియాలి. మనం చూద్దాం అసలు ఏంటి, ఏ ఫంక్షన్ అంటే ఎక్కడ ఏ లింకర్ని యూజ్ చేయాలి అని దానికోసం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండికేటింగ్ ఎడిషన్ అంటే అర్థం ఏంటి, దీనితో పాటు అంటే ఇది ఉంది, దీంతో పాటు అది కూడా ఉంది. ఓకే, అలాంటప్పుడు మనం ఏం వాడచ్చు అంటే బిసైడ్స్, ఫర్దర్మోర్, మోరోవర్. సో ఐ నో తెలుగు, బిసైడ్స్ హిందీ, అంటే దీంతో పాటు అది. కాంట్రాస్ట్ ఇందామని చెప్పుకున్న, కాంట్రాస్ట్ అంటే రెండు డైవర్సిఫైడ్ థాట్స్, టూ డైవర్సిఫైడ్ సెంటెన్సెస్, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఆన్ ద అదర్ హ్యాండ్, ఆన్ ద కాంట్రరీ, యెట్, స్టిల్, నెవర్దలెస్, ఆల్ ద సేమ్, హౌఎవర్ ఇనే లింకర్స్ మనం యూజ్ చేయాలి. రిజల్ట్ కోసం చెప్పినప్పుడు యాజ్ ఎ రిజల్ట్, దస్, దేర్ఫోర్, హెన్స్, సో, కాన్సిక్వెంట్లీ దాన్ని మనం యూజ్ చేయాలి. అలాగే ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం అంటే ఒక ఆర్డర్ని చెప్పడానికి, అంటే ఫస్ట్లీ, సెకండ్లీ, లేకపోతే లేటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైం, మీన్ వైల్ ఇవన్నీ చెప్పడానికి మనం లేటర్, సడన్లీ, అట్ ద సేమ్ టైం, మీన్ వైల్, సబ్సిక్వెంట్లీ అనే లింకర్స్ మనం వాడాలి. ఇండికేటింగ్ ఏ ప్యారలల్, సిమిలారిటీని చెప్పడానికి ఈక్వల్లీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్, సిమిలర్లీ అనే లింకర్స్ మనం యూజ్ చేయాలి. అలాగే ఆర్డరింగ్ పాయింట్స్, ఏదైనా పాయింట్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్లీ, టు సమ్ అప్ అంటే కన్క్లూషన్ చేయడం, థర్డ్లీ, సెకండ్లీ, నెక్స్ట్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి ఒక టేబుల్. దాని ఫంక్షన్ ఏంటి, ఆ లింకర్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. మరి ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ చాయిసెస్ ఫ్రమ్ బ్రాకెట్స్. ఓకే, సో బ్రాకెట్స్లో ఉన్న దాన్ని కరెక్ట్గా ఫిల్ చేయండి అంటున్నారు. మరి చూద్దాం అది కూడా ఏంటందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. So I don't want to go to a restaurant.
డాష్ వీ కెన్ అఫోర్డ్ ఇట్. అంటే ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళలేము అంటే యాజ్ ఎ రిజల్ట్ అయితే కాదు కదా. బిసైడ్స్ వీ కెనాట్ అఫోర్డ్ ఇట్, దీన్ని మేము ఎఫోర్డ్ చేయలేము కాబట్టి మేము వెళ్ళలేము. ఓకే, నెక్స్ట్ ఏ కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఇస్ లుక్రేటివ్. అఫ్కోర్స్ ఐటీ ఫీల్డ్లో చాలా మంచి ఆశ, మంచి జాబ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచి డబ్బులు వస్తాయి. డాష్ కామా ఇట్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఎవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. ఇక్కడ మనకి ఏంటి, ఎట్ ద సేమ్ టైం అంటే అదే టైంలో మనకి మన హెల్త్ కూడా పాడైపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ కామా ఐ కాంట్ హెల్ప్ యూ. అంటే నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమైంది, హవెవర్ అయినా కానీ నేను హెల్ప్ చేయలేను. ట్రాన్స్పోర్టేషన్ ఇస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా డాష్ ద ట్రేడ్ టూ హ్యాస్ ఇంప్రూవ్డ్. లైక్ వైజ్ ఆ విధంగానే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, అలాగే వర్తకాలు కూడా బాగా పెరిగినాయి, అంటే వ్యాపారం బాగా పెరిగింది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ చాలా తక్కువ మార్క్స్ వచ్చిన ఎగ్జామ్స్లో డాష్ ద టీచర్ అరేంజ్ ఏ సిరీస్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్. దాని ప్రకారం టీచర్ రెమెడియల్ క్లాసెస్ అరేంజ్ చేసింది, అంటే కాన్సిక్వెంట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ చూసింగ్ ద అప్రోప్రియేట్ లింకింగ్ వర్డ్స్. లింకింగ్ వర్డ్స్ ఓకే ఇచ్చింది ఏంటంటే నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, హవెవర్, సెకండ్లీ, ఫైనల్లీ, థర్డ్లీ. లింకింగ్ వర్డ్స్ హెల్ప్ us in many ways in the writing. Okay, dash they help us in presenting our ideas in a meaningful way. So ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి, డాష్ దే హెల్ప్ us in presenting our ideas in a meaningful way. For example, okay, this is one. For example, they help us in presenting our ideas in a meaningful way. Next, dash comma they help us to introduce and develop the main idea of the paragraph. Secondly, this is number 2, and they help us to introduce our paragraph. Next, dash they help us to illustrate and add supporting details. Thirdly, again next one, this is thirdly. Okay, next they help us in moving from one idea to another by binding one sentence with another. అంటే ఇక్కడ సో ఫస్ట్లీ అన్నాం, సెకండ్లీ అన్నాం, థర్డ్లీ అన్నాం, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫోర్త్లీ అని చెప్పం, అంటే మనం ఏం చెప్తాం అంటే ఇంక ఇది కన్క్లూజన్ చేయడం అనమాట. సో ఫైనల్లీ లేకపోతే థర్డ్లీ అయిపోయింది కదా, థర్డ్ ఫోర్త్లీ లేదు కదా, కాబట్టి నెక్స్ట్ అని మనం వాడాలి. నెక్స్ట్ సో దిస్ ఇస్ ఫోర్త్ వన్. ఓకే, నెక్స్ట్ they help us in moving from one idea to another by binding one sentence with another. Okay, తర్వాత సో ఇంకా అంతా ఇప్పుడు ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అయిపోయింది, ఇంకా కన్క్లూజన్ రావాలి. ఫైనల్లీ okay, this is 5. So finally they help us to understand the ideas presented in the paragraph. Okay, however అయినా కానీ using too many linking words ruin the structure and coherence of the paragraph. అంటే ఓకే ఇవన్నీ చెప్పారు, అవెవర్ అయినా కానీ చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ చేశారు అయినా కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనమాట, కాంట్రడిక్షన్. యూజింగ్ టూ మెనీ లింకింగ్ వర్డ్స్ రూయిన్స్ ద స్ట్రక్చర్ అండ్ కోహరెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. అంటే ఎక్కువ లింకర్స్ యూజ్ చేసి దాని యొక్క అందం కూడా పోతుంది అని చెప్తున్నాడు అనమాట. రైట్, నా జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, బ్రాకెట్స్లో ఉన్న లింకర్స్ని యూజ్ చేసి ఈ 2 సెంటెన్స్ని కలపండి అనేది మా క్వశ్చన్ అనమాట. There were freezing temperatures full stop that trekked for hours. ఇక్కడ మనం ఇన్స్పైట్ అనే దాన్ని యూజ్ చేసి రాయాలి. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ comma that trekked for hours. Okay, next second one, it is an interesting city full stop we are going to visit again. 2 sentences ఉన్నాయి. It is an interesting city full stop we are going to visit again. So that such that అనే దాన్ని మనం యూజ్ చేయాలి. It is such an interesting city that ఇక్కడ that we are going to visit it again. It is such an interesting city that we are going to visit it again. Next, we booked a holiday we had a very little money. అంటే హాలిడే బుక్ చేసుకున్నాం, మా దగ్గర చాలా తక్కువ మనీ ఉంది అని చెప్పడం అనమాట.
మనం ఎలా చెప్పొచ్చు, వీ హ్యాడ్ ఏ హాలిడే ఆల్దో వీ హ్యాడ్ ఏ వెరీ లిటిల్ మనీ. అంటే ఫుల్ స్టాప్ ప్లేస్లో ఆల్దో అసి డబ్ల్యూ స్మాల్ అవుతాం, స్మాల్ లెటర్ రాయాలి. వి బుక్డ్ ఏ హాలిడే ఆల్దో వీ హ్యాడ్ ఏ వెరీ లిటిల్ మనీ. నెక్స్ట్, ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్, వీ డి నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. అంటే మాతో టూర్ గైడ్ ఎవరితో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, చాలా ఇన్ఫర్మేటివ్, కాబట్టి మాకు ఇంకా బుక్ గైడ్ బుక్ చదవాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని మనం ఏం చెప్తాం, ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ that we did not need to read our guidebook. Okay, next, he did not like water, full stop, he booked a cruise. He booked a cruise. He did not like water. Okay, and he full stop, he booked a cruise. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాలి, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అని ఇచ్చాలి. సో మన ఈజీ, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్ కామా హీ బుక్డ్ ఏ క్రూజ్. అంటే నిజం ఏంటంటే వాటర్ ఇష్టపడాడు కానీ క్రూజ్ బుక్ చేసుకుంటే షిప్, వాటర్లో ప్రయాణించే పెద్ద షిప్ బాగుంటుంది. హీ బుక్డ్ ఏ క్రూజ్. నెక్స్ట్, ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, ఫుల్ స్టాప్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. సో ఇక్కడ మన సింపుల్ అంటే వాళ్ళు చాలా మంచి వాక్యాలు బోధిస్తారు కానీ వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయరు అన్నట్టు. మనం ఎలా చెప్పొచ్చు, ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ however again many of them do not practice what they preach. Next, Jainuluddin had no formal education and no wealth. ఇక్కడ no formal అండ్ ఇక్కడ no wealth, రెండు కూడా no, కాబట్టి నీదర్ నార్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎలా చెప్తాం, జైనులబ్దీన్ హ్యాడ్ నీదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్. నెక్స్ట్, ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ ఆఫ్ డైవర్సిటీస్. there are several religious sects and beliefs. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, ఇక్కడ మనం బిసైడ్స్ దీన్ని స్టార్టింగ్ లో యూజ్ చేయండి. Besides, the continental dimensions of the country account for the variations and diversities. Okay, there are several religious sects and beliefs అని మనం చెప్పొచ్చు అనమాట. లేకపోతే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, బిసైడ్స్ దీనికి క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ చూద్దాం, బిసైడ్స్ దేర్ బీయింగ్ సెవరల్ రిలీజియస్ సెక్ట్స్, and beliefs, the continental dimensions of the country account for the variations and diversities. Okay, so ఇంతవరకు మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లింకర్స్ అంతా మనం డిస్కస్ చేసాము. సో లింకర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ వి యూజ్ టు లింక్ ఆర్ కనెక్ట్ ఆర్ జాయిన్ ఐడియాస్. లింకర్స్ అంటే ఏంటి, ఇవి కొన్ని వర్డ్స్ ఆర్ ద ఫ్రేజెస్ యూజ్ టు లింక్ ఆర్ కనెక్ట్ ఆర్ జాయిన్ ఐడియాస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ రైనింగ్, ఫుల్ స్టాప్, ఐ స్టేడ్ ఎట్ హోమ్. రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ కదా. ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఒకటి, ఐ స్టేడ్ ఎట్ హోమ్ అనేది ఒకటి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ దట్ ద ఫస్ట్ ఐడియా ఏంటిది, ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, సో ఈజ్ ద రీజన్ ఫర్ ద సెకండ్ ఐడియా. సో దీనివల్ల ఇది జరిగింది, ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఓకేనా, ఆర్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు రెండు కలపాలి. అంటే ఫస్ట్ దాని వల్ల సెకండ్ అయింది, లేకపోతే ఫస్ట్ జరగడం వల్ల సెకండ్ అలా జరిగింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ యూజ్ లింకర్స్ సచ్ as సో ఆర్ therefore టు మేక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ ఐడియాస్ క్లియర్. ఆ రెండు ఐడియాస్ క్లియర్గా కలపడానికి మనం సో కానీ therefore కానీ యూజ్ చేస్తాం. ఇట్ వాజ్ రైనింగ్, సో ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఆ వర్షం పడుతుంది కాబట్టి నేను ఇంట్లో ఉన్నా. లేకపోతే ఇట్ వాజ్ రైనింగ్, ఫుల్ స్టాప్, therefore I stayed at home. Okay, so we could also change the order and put the result before the reason and use linkers such as because. I stayed at home because it was raining. First మనం ఏం చెప్పాం, ఫస్ట్ రీజన్ చెప్పాం. ఇక్కడ మనం ఫస్ట్ నేను ఎందుకు ఇంట్లో ఉండిపోయాను అనేది చెప్పి రీజన్ ఏంటంటే తర్వాత చెప్పాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏమర్థమైంది, మూడు యూజ్ చేసాం. ఏంటది, సో, బికాస్ అండ్ therefore. ఈ మూడు ఎందుకు యూజ్ చేసాం ఇప్పుడు జాగ్రత్త వినండి. టు షో ఏ రిలేషన్షిప్ ఆఫ్ రీజన్ ఆర్ రిజల్ట్ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఒకటి జరగడం వల్ల ఇంకొకటి జరిగింది
దీనివల్ల అది జరిగింది అని చెప్పడానికి మనం సో, బికాజ్, దేర్ ఫోర్ అనే లింకర్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. ఇట్ వాజ్ రైనింగ్, ఐ వెంట్ ఫర్ ఏ వాక్. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్, ఐ వెంట్ ఫర్ ఏ వాక్. ఇక్కడ ఏంటి, దిస్ టైమ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ ఐడియాస్. వర్షం పడుతుందా, నేను వాకింగ్కి వెళ్ళాను అంటే డిఫరెంట్ రిలేషన్స్. ఓకే, సో పీపుల్ డు నాట్ యూజువల్లీ గో ఫర్ ఏ వాక్ ఇఫ్ ఇట్ ఇస్ రైనింగ్. వర్షం పడినప్పుడు జనరల్గా వాళ్ళు బయటకు అయితే వెళ్ళరు. మరి సెకండ్ ఐడియా డస్ నాట్ నార్మల్లీ ఫాలో ద ఫస్ట్ వన్. సెకండ్ ఐడియా జనరల్ ఫస్ట్ వన్ ఫాలో కాదు, ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. సో దిస్ రిలేషన్షిప్ వేర్ ద ఐడియాస్ ఆర్ డిఫరెంట్ అండ్ అపోజింగ్ ఈజ్ కాల్డ్ కాంట్రాస్ట్. డిఫరెంట్ ఐడియాస్ అండ్ అపోజింగ్ ఇలా వచ్చినప్పుడు అప్పుడు దాన్ని మనం కాంట్రాస్ట్ ఐడియాస్ అంటాం. మరి ఇటువంటి టైంలో మనం యూజ్ చేసే లింకర్స్ ఏంటంటే బట్, ఆల్దో, హౌఎవర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, బట్, ఆల్దో, హౌఎవర్ అయినా కానీ. ఓకేనా, సో ఇట్ వాజ్ రైనింగ్ బట్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్. అది వర్షం పడుతుంది అయినా నేను వాక్కి వెళ్ళాను. నెక్స్ట్, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్. ఇది వర్షం పడుతున్నా కానీ నేను వాకింగ్ చేయడానికి వెళ్ళాను. ఇట్ వాజ్ రైనింగ్ ఫుల్ స్టాప్, హౌఎవర్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్. అది వర్షం పడుతుంది, హౌఎవర్ అయినా కానీ నేను వాక్కి వెళ్ళాను. ఓకే, సో టూ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ రిజల్ట్, యాక్షన్ అండ్ రిజల్ట్. సెకండ్ వన్ టూ కాంట్రాస్ట్ ఐడియాస్, టూ డిఫరెంట్ డైవర్సిఫైడ్ ఐడియాస్. నెక్స్ట్, సమ్ టైమ్స్ వీ వాంట్ టు కంపేర్ టూ థింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఏంటంటే రెండు డిఫరెంట్ అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాం, ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ, ఫస్ట్ వన్. మై సిస్టర్ గోస్ టు బెడ్ వెరీ లేట్. ఇక్కడ రెండు కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ సెంటెన్స్ ఉన్నాయి. ఓకేనా, this is always kind of contrast and we can make the relationship clear using linkers such as while, whereas, but, however, on the other hand. While, whereas, but, however, on the other hand అనే లింకర్స్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ చూద్దాం, I always go to bed early, comma, whereas my sister goes to bed very late. నేను బెడ్ తొందరగా పడుకోవడానికి వెళ్తాను కానీ మా సిస్టర్ మాత్రం చాలా లేట్గా పడుకోవడానికి వస్తుంది అని చెప్పడం. వేరాస్ దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఇంకా ఐ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ, ఫుల్ స్టాప్, మై సిస్టర్, కామా, ఆన్ ద అదర్ హ్యాండ్, కామా, గోస్ టు బెడ్ వెరీ లేట్. ఓకే, నెక్స్ట్, on the other common relationship between the ideas as addition, when we want to add ideas like I like seafood, that is one thing, and I like spicy food. అర్థం ఏంటి, నేను సీ ఫుడ్ ఇష్టపడతాను, స్పైసీ ఫుడ్ ని కూడా ఇష్టపడతాను. అలాంటప్పుడు మనం we could add these ideas with linkers such as and also to, and also to. అంటే I like seafood and spicy food. అలాగే ఐ లైక్ సీ ఫుడ్, ఫుల్ స్టాప్, ఐ ఆల్సో లైక్ స్పైసీ ఫుడ్. ఐ లైక్ సీ ఫుడ్, ఫుల్ స్టాప్, ఐ లైక్ స్పైసీ ఫుడ్ టూ. అగైన్ ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ రిటర్న్ ఇంగ్లీష్ we sometimes want to add ideas such as points in an argument. This is common when we are writing essays and reports. కొన్నిసార్లు మనం ఆర్గ్యుమెంట్ చేసే టైంలో నాకు ఈ ఐడియాస్ కూడా మనం యాడ్ చేయాలనిపిస్తుంది. అప్పుడు ఎటువంటి లింకర్స్ వాడాలి అంటే ద కాస్ట్ ఆఫ్ రీలొకేషన్ వుడ్ బి వెరీ హై, దెర్ ఆర్ నో సూటబుల్ ప్రిమైజెస్ కరెంట్లీ అవైలబుల్. అంటే రీలొకేట్ చేయడం అనేది చాలా ఎక్కువ కాస్ట్ కూడుకున్న పని. ఎట్ ద సేమ్ టైం ప్రిమైజెస్ ఏవి కూడా అవైలబిలిటీ లేవు, ఖాళీలు కూడా ఎక్కడ లేవు. ఏ మూవ్ వుడ్ బి అన్పాపులర్ విత్ స్టాఫ్, అంటే ఇంత మందితో మనం మూవ్ అవడం అనేది అంత మంచిది కాదు. ఓకే, ఇవి 3 1 2 3. మరి ఇప్పుడు ఈ 3 సెంటెన్స్ని మనం ఏ విధంగా ఒక ఐడియాని వేరే ఐడియాతో యాడ్ చేసుకుంటూ పోవాలి అంటే ఇన్ ఫార్మల్ రైటింగ్ వీ కెన్ జాయిన్ ఐడియాస్ లైక్ దీస్ విత్ లింకర్స్ సచ్ యాజ్ ఫర్దర్ మోర్, మోర్ ఓవర్, ఇన్ అడిషన్ అండ్ బిసైడ్స్ అనే లింకర్స్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ద కాస్ట్ ఆఫ్ రీలొకేషన్ వుడ్ బి వెరీ హై, ఫుల్ స్టాప్, ఫర్దర్ మోర్, దెర్ ఆర్ నో సూటబుల్ ప్రిమైజెస్ కరెంట్లీ అవైలబుల్, and a move would be unpopular with staff. చూడండి, 3 యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ రిలోకేషన్ వుడ్ బి వెరీ హై, ఫుల్ స్టాప్, ఫర్దర్ మోర్ అంటే ఇంకా దేర్ ఆర్ నో సూటబుల్, ఒక అయినా కానీ అక్కడ సూటబుల్ ప్రిమైసెస్ ఏవి కరెంట్గా లేవు, అవైలబిలిటీ లేవు, మరియు ఏ మూవ్ వుడ్ బి అన్పాపులర్ విత్ ద స్టాఫ్. ఓకే, సో యూ విల్ నోటీస్ దట్ వీ కెన్ లింక్ 2 ideas in one sentence or 2.
మరి రెండు ఐడియాలని ఒకే సెంటెన్స్లో కానీ లేదా 2 సెంటెన్స్లో కానీ మనం కలపవచ్చు. యువర్ చాయిస్ విల్ యూజువల్లీ డిపెండ్ ఆన్ హౌ కాంప్లికేటెడ్ ఈచ్ ఐడియా ఈజ్ and whether you are speaking or writing. Simple ideas in spoken English are often joined with simple linkers like and, but, because and so. మన సింపుల్ లింకర్స్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అవి ఏంటంటే and, but, because and so. ఇప్పుడు I felt tired so I went to bed early. నేను బాగా అలసిపోయాను కాబట్టి తొందరగా పడుకోవడానికి వెళ్ళాను. So more complex ideas in written English are often joined in 2 sentences. ఇప్పుడు the disadvantages of relocating to a new site on the coast are considerable. Therefore, we recommend retaining the existence premise in London for the time being. So when we link ideas in one sentence, each idea usually has a clause and the linker is usually a conjunction. Here the linkers చూసుకుంటే and, but, so, while, whereas and although are conjunctions, and joined ideas as clauses in one sentence. The linkers are, however, on the other hand, therefore, furthermore, etc. are adverbs and link ideas in 2 sentences. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. And, but, so, while, whereas and although ఇవన్నీ కూడా కంజంక్షన్స్ గా యూజ్ అవుతాయి. కంజంక్షన్స్ అంటే ఏం చేస్తాయి? 2 ideas ని and join ideas as clauses in one sentence. ఒకే సెంటెన్స్ లో 2 clauses గా కలుపుతాయి. Okay, but however, on the other hand, therefore, furthermore, ఇవి adverbs. ఇవేం చేస్తాయంటే లింక్ ఐడియాస్ ఇన్ 2 sentences లో కలుపుతాయి. And, but, so, while, whereas and although gives clauses in one sentence. However, on the other hand, therefore, furthermore are adverbs and link ideas in 2 sentences. Okay, some linkers are prepositions. అంటే linkers లో మనకి adverbs ఉన్నాయి, conjunctions ఉన్నాయి and prepositions కూడా ఉన్నాయి. They can link the same kinds of ideas but the grammar is different. They don't link clauses or sentences. అప్పుడు clauses ని కానీ sentence కానీ కలపవు. ఓకేనా? ఇప్పుడు however, on the other hand, therefore, furthermore సెంటెన్స్ కలిపినాయి. మనకి ముందు ఏం చెప్పుకున్నాం మనం? సో అండ్, బట్, సో, వైల్, వేరేస్, ఆల్తో ఇవన్నీ క్లాజెస్ ఒక సెంటెన్స్ గా ఫ్రేమ్ చేస్తున్నాయి. ఒక సెంటెన్స్ లో 2 క్లాజెస్ అనేవి వచ్చినాయి. కానీ ప్రిపోజిషన్స్ అలాంటి పనులు చేయవు. దే డోంట్ లింక్ క్లాజెస్ ఆర్ సెంటెన్స్. దే షో ఎ లింక్ బిట్వీన్ ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్. లింక్ లా పనిచేస్తాయి అన్నమాట. యూజువల్లీ ఎ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ అండ్ ద హోల్ సెంటెన్స్. వీ కెన్ యూజ్ ద ప్రిపోజిషన్ డిస్పైట్ and the phrase in spite of to show contrast. And ఇప్పుడు అర్థం ఏంటి ఇక్కడ చూద్దాం. I went for a walk despite the rain. వర్షం పడుతున్నా కానీ నేను వాకింగ్కి వెళ్ళాను, నడవడానికి వెళ్ళాను అంటే నెగిటివ్ సెన్స్. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హెవీ కోల్డ్ షీ మేనేజ్ టు గివ్ ఎ బ్రిలియంట్ ప్రెజెంటేషన్. అంత భయంకరంగా కోల్డ్తో బాధపడుతున్నా కానీ ఆమె చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చింది. చూడండి, ఒకటి నెగిటివ్ సెన్స్, ఇంకోటి పాజిటివ్ సెన్స్ లో మనం యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ డ్యూ టు అండ్ బికాస్ ఆఫ్ ఇన్ ద సేమ్ వే. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు? డ్యూ టు టెరిబుల్ వెదర్ వీ హ్యావ్ క్యాన్సిల్డ్ ద పిక్నిక్. భయంకరమైన వెదర్ వల్ల మేము పిక్నిక్ క్యాన్సిల్ చేసాము. లేకపోతే బిసైడ్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్రిపోజిషన్ టు యాడ్ ఐడియాస్. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్. బిసైడ్స్ okay can be used as preposition to add ideas. అలాగే besides the problem with the transport we also had to deal with financial situation. ఓకే, సో ఇది ఇక్కడ మనం ద లింకర్స్ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా బాగుంది, చాలా చక్కగా నీట్గా ఇచ్చారు. దాన్ని మీరు మీకు కానీ ఇంకొకసారి వింటే ఇంకా క్లియర్గా అర్థం అవుద్దని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే.